నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో వేల మంది ప్రవాసులను ఎందుకు బహిష్కరిస్తూ ఉన్నారో, అంటే ప్రవాసులను బహిష్కరిస్తే కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి రాకపోతే మా పరిస్థితి ఏమిటని చెప్పేసి కువైట్ ప్రభుత్వం కానీ కువైట్ ప్రజలు కానీ ఆలోచిస్తూ ఉన్నారా లేదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. ఏ దేశంలో లేని చట్టం కువైట్లోనే ఎందుకు ఉంది? ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ పారిపోయిన కేసు ఉన్నా సరే కానీ, అకామా లేకపోయినా సరే కానీ, లేకపోతే రకరకాల క్రిమినల్ కేసులు కానీ, దొంగతనాల కేసులు కానీ ఏ ఉన్నా సరే కానీ ఆయా సందర్భాలను బట్టి చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారో, పారిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చట్టపరమైన చర్యలను మార్పులు చేసి వాళ్లకు మళ్ళా కువైట్లో కొత్తగా అకామా కొట్టవచ్చు కదా అని చెప్పేసి చాలామంది ఇది అడుగుతూ ఉన్నారు. అలాగే కువైట్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే కానీ కువైట్లో ఎవరైనా సరే కానీ ఇంట్లో నుంచి పారిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా కంపెనీల నుంచి పారిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, మీరు ఉన్నప్పుడే పారిపోకుండా ఆ యొక్క సమస్యను అయితే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పారిపోయిన తర్వాత మీరు పోలీసులకు పట్టుబడితే కానీ చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు. అలాగే కువైట్ ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ప్రవాసుల పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని అందరికీ తెలిసిందే. ప్రతి రంగంలో ప్రవాసుల యొక్క పాత్ర కీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్ రాజుగారు కూడా ఈ యొక్క విషయాన్ని ఒప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ప్రవాసులను కువైట్ దేశం నుంచి ఎందుకు బహిష్కరిస్తూ ఉన్నారంటే స్థానికంగా కూడా ఒత్తిడి వస్తుందన్నమాట. ఎందుకంటే కానీ కువైట్లో ఉన్న ఉద్యోగాలన్నీ ప్రవాసులకు ఇస్తూ ఉన్నారు, ప్రవాసులను ఏమీ చేయలేకపోతూ ఉన్నారని చెప్పేసి ఒకవైపు నుంచి ఒక వర్గం నుంచి ఒత్తిడి రావడంతో ప్రతి ఏటా మేము వేల మంది ప్రవాసులను బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్ ప్రభుత్వం చెబుతూ ఉంది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్ దేశం నుంచి 40 నుంచి 50 వేల మంది ప్రవాసులను ప్రతి ఏటా బహిష్కరిస్తే దాదాపు అంతకు డబ్బులు మనం చూసుకుంటే 1,00,000 మంది ప్రవాసులు అయితే కువైట్కు వస్తూ ఉన్నట్లయితే తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయన్నమాట. ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినా సరే కానీ అంతకంటే రెట్టింపు సంఖ్యలో ప్రవాసులు కువైట్కు వస్తూ ఉండడం కూడా ప్రవాసుల యొక్క దేశ బహిష్కరణకు కారణమవుతూ ఉంది. అలాగే కువైట్లో ఉన్న నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు, కొత్త వీసాలు ఇవ్వకుండా కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అకామా స్థితిని సవరించి వాళ్ళను మళ్ళా లేబర్ మార్కెట్లోకి ప్రవేశపెడితే కానీ కువైట్ దేశం పైన ఆర్థిక భారం తగ్గుతుందని చెబుతూ ఉన్నారు. మరి కువైట్ ప్రభుత్వం కొత్త సంవత్సరంలోనైనా సరే కానీ మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.